గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఊరు అనాథ అయింది అన్నారు. ఇప్పుడు ఇక్కడ కేంద్రం పట్టించుకోవట్లేదా? సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే అది పట్టించుకోవట్లేదా? రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీకు పట్టించుకోవట్లేదా? తెలియదు ఏముంది కదా, కేంద్రం నుంచి ఏమొస్తాయి చెప్పండి. ఇప్పుడు కేంద్రం ఇప్పుడు నేను ఇది తెచ్చిన పాత గోడలకు సున్నాలేసి మేమిచ్చిన జీవోలకు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కత్తెర గ్యాంగ్ అయిపోయారు. కత్తెర పట్టుకొని తిరుగుతారు ఆర్మూర్లో. వీడి జేబులో కత్తెర ఉంటుంది, ఆ సుదర్శన్ రెడ్డి జేబులో కత్తెర ఉంటుంది, ఆ పైసా వసూలు రెడ్డి ఆర్మూర్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ వాన్ జేబులో కత్తెర ఉంటుంది. వీళ్ళు కత్తెర పట్టుకొని మేము తెచ్చిన జీవోలకు ఒక్క జీవో కొత్త లేదమ్మా. ఈ రోజుకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక్క జీవో తెస్తే మీరు ఏది చెప్తుంది కొత్తది. నేను మళ్ళీ ఆ జీవోలకు ఏదైనా జీవో చూపిస్తే ఆ జీవో నా ఆధ్వర్యంలో నేను గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవోలు, రోడ్లు కానీ ఆర్మూర్ మున్సిపాలిటీలో మొన్న వచ్చిన 50 కోట్లు కానీ ప్రతి ఇంటికి నల్ల దిప్తే నీళ్ళు ఇచ్చినామమ్మ. ఆర్మూర్లో మంచినీళ్ళ కోసం ఒక మర్డర్ అయింది కవిత గారు. ఏ ఒక ఆడబిడ్డ నెత్తి మీద నల్ల దిప్తే నీళ్ళు ఇస్తూ నెత్తి మీద బిందెత్తుకోవద్దని చెప్పి ప్రతి ఇంటికి నల్ల దిప్తే నీళ్ళ రూపాయికే ఇచ్చినాం. ఇవాళ నీళ్లకు 8,000 వసూలు చేస్తారమ్మా. ప్రతి ఆడోళ్ళ ఇండ్లలో పోయి 8,000 వసూలు చేస్తారు. ఏం పనులు చేశారు? కేంద్రంలో అధికారం ఉండవు, ఏం చేసినాం? ఒక్క పని చెప్పు. ఎంపీ అరవింద్ ఉన్నాడు, పక్క నిజామాబాద్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. మీరు ఏం చేశారు? ఒకటి చెప్పండి నాకు. ఒక చేయగలుగుతారా? కొన్ని రాష్ట్రానికి ఏం తెచ్చారా? కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నారు, రెండే. బీజేపీ కాంగ్రెస్ ఒకటవుతుందా అండి ఎక్కడన్నా? ఇప్పుడు బీజేపీ ప్రశ్నించాలి కదా. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తులం బంగారం ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చి ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తున్నాడు. అవ్వకిస్తా బాపుకి ఇస్తాడు. పెద్దవ్వ 2,000 ఎత్తున్నాయి, 2 నెలలు ఆగండి, మా ప్రభుత్వం వస్తే డిసెంబర్ 9 తర్వాత అవ్వకు 4,000 ఇస్తా, బాపుకు 4,000 ఇస్తాను. వచ్చినాయా? దీన్ని ఎక్కడైనా ప్రశ్నిస్తురా? వాళ్ళ 6 పథకాల మీద 420 గ్యారంటీ ఇచ్చింది, 420 చీటింగ్ కాంగ్రెస్. ఎవడన్నా ఒక్క కాంగ్రెస్ బీజేపీ నాయకుడు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి అడిగిండా? ఇన్ని ఉన్నాయి అనుకుంటున్నప్పుడు అక్కడ ఏం జరగట్లేదు, ఆర్మూర్ అనాథ అయింది అనుకున్నప్పుడు రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకని ఆ మున్సిపాలిటీ కాంగ్రెస్ కే లోకల్ బాడీ ఎలక్షన్ లో 8 సీట్లు వచ్చినాయి బీజేపీకి. లోకల్ బాడీ ఎలక్షన్ లో అట్లనే ఉంటాయమ్మా. మేము ఓడిపోయినప్పుడు నాకు 87 సర్పంచులు నేనే, 13 పిఎస్సిఎస్ సర్పంచులు నేనే, 33 కౌన్సిలర్లు నేనే, జెడ్పీటీసీ నేనే, జెడ్పీ చైర్మన్ నేనే. మా దగ్గర 4 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, మార్కెట్ చైర్మన్ ఆర్మూర్కి, నేను ఎమ్మెల్యే, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని. ఇన్ని పదవులు అన్ని ఉండగానే ఓడిపోయినా కదా. అదే వాళ్ళే అక్కడ పక్కన కూర్చుని నన్ను ఓడగొట్టేసి మళ్ళీ నన్ను గెలిపిస్తారు. వాళ్ళే. 100% ఎలక్షన్ ఎప్పుడైనా తెలంగాణలో సెలక్షన్ కేసీఆరే. 3వ ముఖ్యమంత్రి 100%. ఇది వార్ వన్ సైడ్, కేసీఆర్ డిసైడ్, బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది. ఆర్మూరు బీఆర్ఎస్ కే వస్తుంది అని ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లో మీరు చెప్పుకుంటూ వచ్చిండ్రు మున్సిపాలిటీకి సంబంధించి. బట్ ఆ 3rd ప్లేస్ కే అయింది. ఇప్పటికి వినిపించేది 5 సీట్లు గెలిచిండ్రు, 6 సీట్లు 3-4 ఓట్లతో ఓడిపోయాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ మున్సిపల్ మేయర్ పీఠం మీకు వస్తుంది అనుకున్నారు, రాలేదు. మేము ఏమంటున్నాం అంటే, సరే ప్రజాస్వామ్యం గెలుపోటులు సమానం, కానీ దీనికి మెయిన్ ఎలక్షన్ సంబంధం ఉండదా? మీరు చూడండి కదా. ఇప్పుడు ఏమంటారు ప్రజలంటే, మాతో అంటారు కదా, సార్ ఎలక్షన్ ఏదైనా ఈ రాష్ట్రంలో సెలక్షన్ కేసీఆర్ పెడతాం, నెక్స్ట్ 3వ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉత్తం. కేసీఆర్ యుగం స్వర్ణయుగం ఉండే, వీళ్ళది రాతి యుగం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళది. ఆ స్వర్ణయుగం కావాలి, సారే కావాలి, కారే కావాలి, కేసీఆరే కావాలి, రావాలి సారు, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటున్నారు. వారు వన్ సైడ్ ఉంది. నేను చెప్తున్నా, ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆరే. బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది. నేను చాలాసార్లు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మీతో చెప్తాను, మీరు చూడండి. అయితే జీవన్ రెడ్డి మీద కోపం ఉంది కాబట్టి ఆయన ఓడించిండ్రు, జీవన్ రెడ్డి మీద కోపం ఉంది కాబట్టి మున్సిపాలిటీ రాలేదని. కోపం తగ్గిందా ఇంకా ఉందా అక్కడ? కోపం ఎందుకు ఉంటుందమ్మా? కోపం అనే నరాన్ని ఎప్పుడో తెంపేసుకున్నాను. మీరు కదా అక్కడ ఉన్న ప్రజలు బదనాము లేపారు అట్లా. జీవన్ రెడ్డి ఇది అది అది ఇది 150 యూట్యూబ్ ఛానళ్ళు, కేంద్రం నుంచి రాష్ట్రం దాకా, రాష్ట్రం హైదరాబాద్ నుంచి ఆర్మూర్ దాకా యూట్యూబ్ ఛానల్ అంతా ఒక ప్రచారాలు పెట్టి, పాపం వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు కూడా గోసపడుతున్నారు. ఇవాళ ఏ యూట్యూబ్ ఛానళ్ళు మమ్మల్ని విమర్శించి మమ్మల్ని గద్దెదించారో అదే యూట్యూబ్ ఛానల్ పొద్దున్న లేస్తే తిడుతురు. జర్నలిస్ట్ అరెస్టు, మెయిన్ జర్నలిస్ట్ అరెస్టు, కాలు తీస్తే అడుగు తీసి అడిగేస్తే కేసు, ప్రెస్ మీట్ పెడితే కేసు, ఆర్మూర్ పోతే కేసు, రైతులకు రైతు బంధు అత్తలేదని ప్రశ్నిస్తే కేసు, నిజామాబాద్ ప్రెస్ మీట్ పెడితే కేసు, పొలిటికల్ వెండేట, నా మీద 47 కేసులు, నా మాల్ సీజ్ చేశారు, నా భూమి కంపౌండ్ వాళ్ళు గులగొట్టారు. అదంతా ఫేక్. ఒక్కటే రోజు కదా. ఇప్పుడు నేను సరే తప్పు చేసిన అనుకో, ఒకటే రోజులో వాళ్ళు సీజ్ చేశారు.
రెండో రోజుల కోర్టు ఆర్డర్ ఎట్లా ఇస్తుంది? ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? కాకపోతే బకాయిలు ఉన్నాయి, ఆర్టీసీ అవన్నీ ఫేక్. మాకు జిఎస్టీ వాళ్ళు జిఎస్టీ పేమెంట్ ఇన్పుట్ రావాలి, నేను ఇవ్వాల్సిన దానికి సరి సమానం ఉండే అట్లా ఉండే. అది 2013లో తీసుకున్నది. ఆ మాల్ కూడా ఇయ్యేలా తీసుకున్నది కాదు. నేను కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్నది కాదు. జీవో ఉంది, మీకు జీవో కాపీ కూడా పంపుతా, మీరు దయచేసి మీరు టెలికాస్ట్ చేయండి. అది 2013లో కాంగ్రెస్లో ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చిన జీవో అది. ఈ లీజులు కొత్త కాదు కదా కవిత. దేశంలో 90 లక్షల జీవోలు ఉన్నాయి, బీజేపీలో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి. గెలిస్తే అధికారం నుండి పనిచేయాలా, ఓడిపోతే ప్రతిపక్షం నుండి పనిచేయాలా. ఓడిపోతే రాకపోతే మళ్ళీ మనకు నో ఎంట్రీ ఉంటుంది. అంటే ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. కంటిన్యూగా ప్రజలతోని ప్రజాస్వామ్యంలోకి వెళ్ళిపోవటం సమానం. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు. వాళ్ళు గెలిపించినా ఓడించినా మన జీవితం జీవితం నా జీవితం అంతా ఆర్మూర్ నియోజకవర్గానికి అంకితం. రెస్ట్లెస్ అంటే ఓకే, థ్యాంక్లెస్ జాబ్ కూడా 100% కదా. ఎన్ని ఆరోపణలు ఉంటాయి మా మీద. యూట్యూబ్ తీయండి, నా మీద 1000 ఆరోపణలు చేస్తారు. ఎక్కడైనా చేయగలుగుతామా? ప్రజల్ని చేస్తే ఒప్పుకుంటారా? 2 సార్లు గెలిపిస్తారా? 3వసారికి యాక్సెప్ట్ చేస్తారా? 4వసారి ప్రజలలో ఉండాలంటారా? ఒకవేళ తప్పే చేస్తే, కబ్జాలు చేస్తే, అవినీతి చేస్తే, ఇంకో మాటన చేస్తే, తప్పుడు పనులు చేస్తే క్షమాపణ ఉండదు. ప్రజలు మీరు చూడండి, ఒక్కొక్కరు 8 సార్లు 7 సార్లు ఓడించారు. చాలా గొప్ప ప్రజలు ఉంటారు. నిజామాబాద్లో ఒకసారి 9 నియోజకవర్గాలు 6 పార్టీల నుంచి గెలిపించారు. బాల్కొండలో పీఆర్పీ నుంచి గెలిపించారు, ఆర్మూర్లో టీడీపీ నుంచి గెలిపించారు, నిజామాబాద్ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి బీజేపీ నుంచి గెలిపించారు, బోధన్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అంటే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైనా వాళ్ళు ప్రజలే కరెక్ట్, ప్రజల నిర్ణయం కరెక్ట్ ఉంటుంది. కాబట్టి రెస్ట్లెస్ జాబ్, థ్యాంక్స్లెస్ జాబ్. కానీ అయినా మనం భరించుకుంటూ ఉంటాం. ఇంట్లో కూడా బాధపడుతూ ఉంటారు, పిల్లలు బాధపడుతూ ఉంటారు. యూట్యూబ్లలో మీరు ఇచ్చే ఇంటర్వ్యూలలో మీరు అడిగే ప్రశ్నలకు డాడీ అవసరాలా అని. మా బిడ్డలు ఇప్పుడు నా పెద్ద బిడ్డ డాక్టర్, చిన్న బిడ్డలు అన్నంలో ఉంటుంది. వాళ్ళు అంటూ ఉంటారు, ఎందుకు డాడీ 24/7 365 days జీతగాడి కంటే ఎక్కువ పని చేస్తావు, మళ్ళా ఈ బదనాలు, ఈ మాటలు, ఈ బాధలు మీకు అవసరమా అంటారు. అంత కఠినం ఉంటుంది. కాబట్టి ఎవరు నోటికి వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కాకపోతే మీరు అనుకొని వచ్చింది కాబట్టి దీన్నే ఇంకా భరిస్తున్నారా, ఎంజాయ్ చేస్తారా? ఇప్పుడు ఎట్లా మేము పాలిటిక్స్ ఎంజాయ్ చేస్తాం, ప్రజలతో ఉంటాం కదా. ప్రజలకు ఆ సంతోషం దేంట్లో ఉండదు. కవిత గారు మనస్సాక్షి చెప్తున్నా కదా. రాజకీయంలో మనం పనిచేసినప్పుడు మా నియోజకవర్గం ఉంది, 100 పడకల ఆసుపత్రి తీసుకెళ్ళి అక్కడ దాదాపు 30,000 మందికి డెలివరీ చేయించిన అక్క చెల్లెలకు. 30,000 ప్రతి భార్యాభర్త ఇద్దరు ఉంటారు కదా, అత్తమామ 4 ఓట్లు ఎత్తే 1,20,000 రావాలి కదా. ఎందుకు రాలే? అదే చెప్తాను. నేనేమంటున్నా అంటే అట్లనే ఉంటుంది. అది మర్చిపోతారంటే వాళ్ళ నిర్ణయాలు అట్లుంటాయి. 10 సంవత్సరాలుగా నువ్వే ఉన్నావు కదా సార్, ఒకసారి వేరేడికి అవకాశం ఇద్దామంటారు. వాడు ఎవడో కొత్తోడు వస్తాడు, వాడు ఏదో మోచేతులకు బెల్లం పెడతాడు. నేను తులం బంగారం, జీవన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండు, నేను రూపాయికే వైద్యం ఇస్తా అన్నాడు మా ఎమ్మెల్యే. మంగళం సీన్ అంటాం మేము రాకేష్ రెడ్డిని. ఆయన 1 రూపాయికి వైద్యం అన్నాడు. నేను 30,000 స్కీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా అది పోయింది, 5,000 మందికి డయాలసిస్ చేయించినా అది పోయింది. ఆర్మూర్లో 30,000 మందికి నెలకి 450 చొప్పున ఉచితంగా డెలివరీలు. అంతకుముందు ఓన్లీ పోస్ట్ మార్టం హాస్పిటల్ ఉండేది, ఓన్లీ పోస్ట్ మార్టం హాస్పిటల్. ఆయన చనిపోతే పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ ఉంటుండే. కవిత గారు మీరు తెలుసుకోండి, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలి దయచేసి ఐ డ్రీమ్ ద్వారా. నాకు సంతోషం. మేమున్నాం 450 డెలివరీలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటే డాక్టర్, ఒక కంపౌండర్, 100 పడకల ఆసుపత్రి, 3 ఆపరేషన్ థియేటర్లకు బంద్ అయిపోయినాయి. మేము అనేది ఏంటంటే ఎంత చేసినా కానీ ప్రజలకు తక్కువనే. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు, మాకు చాలా గొప్పగా ఉంటుంది. అమ్మ నేను మా అక్క చెల్లెలకు 25,000 నుంచి 30,000 మందికి డెలివరీ చేయించిన ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి, కేసీఆర్ కాళ్ళు మొక్కి తీసుకెళ్ళిన 100 పడకల ఆసుపత్రి కట్టించిన ఆర్మూర్ ప్రజలకు, రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన, ఆర్టీసీ బైపాస్ రోడ్లు వేసిన ప్రజల కోసం. ఇవన్నీ అంటే అక్కడ ఆలూరు 18 బైపాస్ రోడ్లు వేసినాం, 30 బ్రిడ్జిలు వేసినాం. పంచగోడ బ్రిడ్జ్ మీద, గంగా నది మీద బ్రిడ్జ్. అప్పుడు గంగా కృష్ణలో కేసీఆర్ గారు తేడా చెప్పేది ఉద్యమ సమయంలో. ఆంధ్రాకు తెలంగాణ తేడా చూడాలంటే ఆర్మూర్కి వచ్చి యూత్ తెలుస్తుంది. గంగా నది మీద 3 బ్రిడ్జిలు, కృష్ణానది మీద 21 బ్రిడ్జిలు ఉన్నాయి. వాళ్ళ ఎట్లా 21 బ్రిడ్జిలు ఉంటాయి, మన మీద 3 బ్రిడ్జిలు ఎట్లుంటాయి, ఆర్మూర్లో 1. అట్లాంటి గంగా నది మీద మేము గంగా మీద బ్రిడ్జ్ చేసినాం, పంచగోడ బ్రిడ్జ్ అంటారు. 90 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించిన. ప్రతిరోజు మా దగ్గర నుంచి ఆదిలాబాద్ పెళ్లిళ్ళు చేసుకుంటాం. బైంస సైడ్ పంచగోడ టు బైంస పోవాలంటే ఇట్లా ఆర్మూర్ వచ్చి, నిర్మల్ వచ్చి, బైంస పోవాలి, 90 కిలోమీటర్ దూరం. పుట్టిలో పోయేది, చాలా మంది మునిగిపోయి చచ్చిపోయారు కూడా. పుట్టి అంటే తెలుసు కదా, ఆ పుట్టిలో పోయేది ప్రమాదాలు జరిగేది. అట్లాంటిది ఆ బ్రిడ్జ్ చేసినాం, అది సాటిస్ఫాక్షన్.
రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన 70 కిలోమీటర్ దూరం పోయేది నిజామాబాద్, 30 కిలోమీటర్ దూరం పోయేది నందిపేట లాస్ట్ విలేజ్ నుంచి నిజామాబాద్ పోవాలా రెవెన్యూ డివిజన్ అంటే నిజామాబాద్. అదంతా తగ్గించి ఆర్మూల రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చి సిద్ధులగుట్టకి రోడ్ వేసినాం, నడకన ద్వారానే వెళ్ళేది. 50,000 ట్రిప్పర్ల మొరం వేసి వేసినాం. అది ఆ సాటిస్ఫాక్షన్ అది